హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ ఫ్రూట్ ఏంటో తెలుసు కదా అందరికీ, మస్క్ మిలన్ అనమాట, కర్బూజా. ఇప్పుడు ఈ సీజనల్ ఫ్రూట్ తింటే చాలా మంచిది. సో మంచి చిన్న చిన్న స్లైసెస్ అనేది చేసుకొని షుగర్ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకొని తినచ్చు. జ్యూస్ కూడా చేసుకోవచ్చు అనమాట. మిల్క్ యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో దీన్ని నేను కట్ చేస్తున్నాను. పీల్ చేసుకోవాలి ఇదంతా. ఫస్ట్ సీడ్స్ అనేది రిమూవ్ చేద్దాం అనేసి నేను దీంట్లో ఉన్న సీడ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్స్ని మంచిగా కడిగి ఎండకు పెడితే మంచిగా ఎండిన తర్వాత తర్బూజా సీడ్స్ మటన్లో అట్లా వేస్తారు కదా, మటన్ కర్రీస్లో వేస్తారు వీళ్ళు వంటలు కుకింగ్ మాస్టర్ వాళ్ళు ఈ తర్బూజా సీడ్స్ యాడ్ చేస్తారు కదా. సో అట్లా మనం ఎండబెట్టుకొని అది తీసి అట్లా కూడా చేసుకోవచ్చు, లేకపోతే టైంపాస్కి అప్పుడప్పుడు కూడా తినచ్చు అనమాట. సో ఇట్లా కట్ చేసుకోవచ్చు అండి. సో ఏంటంటే ఇట్లా మామూలుగా మనము ఇట్లా ఒక స్లైస్ కట్ చేసి దీన్ని ఇట్లా కట్ చేసి ఇట్లా చిన్న చిన్న స్లైసెస్ని కట్ చేసి కూడా ఇట్లా జస్ట్ ఇట్లా అంటే కూడా పెద్దగా పీల్ చేయడం అవసరం లేదు. దాని పొట్టు అనేది తోలు వస్తుంది అనమాట. సో ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఏంటంటే కొంచెం టైం టేకింగ్ పీల్ చేయడానికి కూడా టైం టేకింగే. సో ఇట్లా కూడా పెద్ద ఏం కాదు. సో ఇట్లా చేసుకో. సో ఇవి చిన్న చిన్న స్లైస్ చేశాక నేనైతే జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో జ్యూస్ చేసి కాస్త ఫ్రిడ్జ్లో పెట్టి ఈవినింగ్ టీ ప్లేస్లో ఇది తీసుకుంటే బెస్ట్ అనేసి అనుకుంటున్నాను. సో అలానే చేస్తాను. ఏం లేదు, జ్యూస్కి జస్ట్ ఇలా కొంచెం షుగరు కొంచెం మిల్క్ యాడ్ చేసి చాలా అనమాట ట్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కట్ చేసుకున్న ఇవి కర్బూజా పీసెస్ అనమాట. మస్క్ మిలన్ స్లైసెస్. ఈ మస్క్ మిలన్ స్లైసెస్లో ఒక గ్లాస్ యాడ్ చేస్తున్నాను. కొన్ని ఉన్నాయి చిన్నది. సో ఒక గ్లాస్ పాలు యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. అందులో బాగా స్వీట్గా అని కాదు కానీ నార్మల్గా అది కూడా కొంచెం లైట్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 3 or 4 అట్లా యాడ్ చేస్తున్నాను స్పూన్స్. సో డిఫరెన్స్ ఎంత కాలేదు ఈ బౌల్లో ఇక్కడ